నేను అందరినీ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అన్నాను, కానీ చాలా మంది ముస్లిమ్స్ టెర్రరిస్టులే. అందరూ హిందువుల మధ్యనే చుచ్చు పెడదాం అనుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళకి పాకిస్తాన్ సర్వనాశనం చేసేసేయాలి. పాకిస్తాన్ మాత్రం వదిలేది లేదు. ఈసారి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందని మంచిగా చేసిండు మన మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సంబంధించి కూడా అక్కడ సింధు నది జలాలు నిలిపివేయడం కావచ్చు, ఇక్కడ ఉన్న పాకిస్తాన్ తిరిగి వెళ్ళమని చెప్పడం కావచ్చు, ఈ నిర్ణయాలు కరెక్టేనా? 100% కరెక్ట్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈయన కొడుకుల వల్ల చాలా మంది స్పాల్ అయిపోతున్నారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తానీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ మన ఏరియాలో కూడా ఉంటారు, మన చుట్టుపక్కల కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి పంపించాలి. దాని తర్వాత అన్ని సెట్ అవుతుంది. ఆ పాకిస్తాన్కి వాటర్ ఆపేయడం 100% కరెక్ట్. అది వాళ్ళు వేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇండియా పవర్ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. సో ఇంకా ఏం చేయాలి భారత్? ఇంకా ఏం చేయాలంటే ఇంకా కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలా? కఠినంగా అంటే 100% వార్ జరగాలి. ఎందుకంటే వాళ్ళకి మన ఇండియన్ చాలా అంటే చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు వాళ్ళు. అవునా? సో 100% మన బలం మీద తెలవాలంటే వారు జరగాల్సిందే. సో ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు చంపేశారు కదా, ఇప్పుడు మతం మరిగి చంపేయడం అంటే ఏంటి అసలు? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హిందువుల మధ్యనే చుచ్చు పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇద్దరం హిందువులం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు న్యూస్ ఏమొస్తుంది, ఇండియా వాళ్ళే ప్లాన్ చేసి ఇట్లా కాశ్మీర్లో ఇట్లా చెప్పేసి అంటున్నారు. సో ఇద్దరు హిందువుల మధ్య చిచ్చు పెట్టి గొడవలు లేపుదామని చెప్పేసి వాళ్ళ ప్లాన్ నేను అనుకుంటున్నది. సో ఫస్ట్ మన దగ్గర మన ఐక్యమత్యం ఉండాలి. ఇండియాకి ఏంటంటే ఎవరైతే ఇండియన్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఐక్యమత్యం ఉండాలి. అండ్ ఇంకోటి ముస్లిమ్స్, నేను అందరినీ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అన్నాను, కానీ చాలా మంది ముస్లిమ్స్ టెర్రరిస్టులే. అందరూ ముస్లిమ్సే, ఒక్క హిందూ కూడా లేడు. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది కరెక్టే అంటారా? 100% కరెక్ట్. తమ్ముడు చెప్పండి, ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది, ప్రతిగా అయితే భారత్ పాకిస్తాన్ మీద కొన్ని చర్యలు తీసుకుంది, చర్యలు కరెక్టే భావించవచ్చు? కరెక్టే తీసుకున్నారు, మంచిగా పని చేసింది మన మోడీ గారు, మంచి పని చేశారు. సో ఇంకా బెటర్ ఆప్షన్స్ తీసుకుంటే బెటర్, ఇంకా మనకు సంబంధం లేకుండా చేసుకుంటే బెటర్. సో ఇప్పుడైతే మంచి పని చేసింది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు చంపేశారు కదా అక్కడ. సో ఇంకా ఎక్కువ కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్ ఉంటుంది, మనకి ఇంకా బెటర్. ఎందుకంటే మనం ఇంకా సేఫ్ లో ఉండొచ్చు కదా, మనం ప్రజలు కూడా సేఫ్ లో ఉండొచ్చు, ఇంకా బాంబు దాడులు కాకుండా ఉండొచ్చు. అలా అందుకోసం పంపిస్తే ఇంకా బెటర్. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అయితే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ సంబంధించి. సో నిర్ణయాలు సరైనవేనా? 100% కరెక్టేనండి. మా మల్లన్న దేవుని తరఫున మేము ఒక హిందువుగా పహల్గామ్ దాడి ఇంకా కఠినంగా తీసుకోవాలి. జలాలే కాదు, వాళ్ళకి ఎటువంటి మన ఇండియా తరఫున ఇప్పుడు మందులు కూడా పనిచేసిన అంటున్నారు, మెడిసిన్ కూడా టోటల్ ఆపేసేయాలి. జీవితంలో ఇంకొకసారి భారతదేశం జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చూపించాలి. పాకిస్తాన్ సర్వనాశనం చేసేసేయాలి. అణుబాంబులు వేసని వాళ్ళు బెదిరిస్తున్నారు. అంతకన్నా పెద్ద పెద్ద అణుబాంబులు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం అట్లాంటి నీచమైన రాజకీయాలు చేయము. వాళ్ళు రాజకీయాలతో బెదిరిస్తున్నారు. పాకిస్తాన్ను మాత్రం వదిలేది లేదు. ఈసారి ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ ఒంటరి చేసి నీళ్ళే కాదు, వాళ్ళకు మన నుంచి ఎటువంటి ఒక్క సదుపాయం కూడా పాకిస్తాన్కి వెళ్ళడానికి లేదు. వాళ్ళ నుంచి వెళ్ళేది మన గోరంత అయితే, మన నుంచి వెళ్ళేది కొండంత. అవన్నీ ఆపి చేసి జీవితంలో మళ్ళీ ఇంకోసారి భారతదేశానికి రాకుండా గుణపాఠం ఈసారి తప్పనిసరిగా ఇండియా చేయాల్సిందే. చాలా మంది పాకిస్తాన్ అయితే కొందరు అక్రమంగా వచ్చి కొందరు వీసాలు తీసుకొని అయితే ఇండియాకి వచ్చారు. సో వారంతా ఇప్పుడు తిరిగిపోవాలని చెప్పేసి ఆదేశించింది, కానీ చాలా మంది ఇక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళని కూడా పంప చేసేయాలి. మోడీ కానీ అమిత్ షా కానీ కఠినంగా చెప్పారండి. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. కంపల్సరీగా ఒక్క పాకిస్తాన్ కూడా మన భారతదేశానికి ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి. చెప్పండి, ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ మీద. ఇప్పుడు మన ఇండియా కూడా మంచి నిర్ణయమే తీసుకుంది మన పాకిస్తాన్ మీద. అయితే మన ఇండియాలో ఎన్ని మంది అయితే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందని మంచిగా చేసిండు మన మోడీ. ఇప్పుడు ప్రెసిడెంట్ కి అయితే ఇప్పుడు వాళ్ళకైతే నీళ్లు అయితే ఆపడం జరిగింది, అది చాలా మంచిదే. మనం ఎంతవరకు అయితే అంతవరకు ముందు ఇంకా పోరాడుతూనే ఉండాలి. మనం అసలు భయపడొద్దు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అయితే ఇండియా పాకిస్తాన్ సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సో నిర్ణయాలు కరెక్టేనా? వాళ్ళకి అడ్వైజరీ ఉంటది, బాగా తీసుకుంటారు. మోడీ ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి అలాంటిది అయితే కీలకంగా ఏదో ఒకటి తీసుకోవాలి, బాగా ఇంపార్టెంట్ గా. ఇప్పటి వరకు అయితే బాగా చేస్తుంది. అదే యాక్చువల్ మీడియాకు కూడా ఏది పెట్టొద్దు అన్నారు కదా, లైవ్ చూపియొద్దు అన్నారు కదా. సో మేబీ లోపల కూడా ఇంకా చాలా జరుగుతుండొచ్చు. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ లో కూడా తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. అవునవును, పంపిస్తున్నారంట.
చేస్తారు, బాగా చేస్తారు ఖచ్చితంగా. జమ్మూ కాశ్మీర్ ఇంకా ఎలాంటి నేను అక్కడ తీసుకోవాలి చర్యలు, భద్రతను పెంచాలా, ఎక్కడ అక్కడ వెళ్ళిన టూరిస్టులకు ఇబ్బంది కాదు. మనకి కామన్ పీపుల్ గా మనం ఏదో చాలా లైట్ గా చెప్తాం కానీ వాళ్ళకి చాలా మంచి అడ్వైజరీ ఉంటది ఖచ్చితంగా. మేబీ ఇంకొంచెం ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ష్ గా కాకుండా వాళ్ళ స్ట్రాటజికల్ గా ఏమైనా వెళ్తే బాగుంటదేమో అనిపిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది కదా పహల్గామ్ లో, ఆ తర్వాత భారత్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది, నదీ జలాలు నిలిపివేయడం, అలాగే ఇక్కడ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి. ఈ నిర్ణయాలు కరెక్టేనా భారత్ తీసుకున్న నిర్ణయాలు? అవును, కరెక్ట్ నేను సమర్థిస్తాను దాన్ని. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా భారత్ భవిష్యత్తులో? ఇంకోసారి అలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న పాకిస్తానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని ఏం చేయాలంటే కొందరు అక్రమం ఇంకా దొరకట్లేదు, చేయాలి, సెర్చ్ చేసి వాళ్ళని కూడా పాకిస్తాన్ పంపిస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి. భారత్ ప్రభుత్వం నిర్ణయాలు కరెక్ట్ ఏం చేస్తుంది? భారత్ నిర్ణయాలు తీసుకోవాలి, ఒకసారి యుద్ధం ప్రకటిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చెప్పండి బ్రదర్, అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అయితే భారత్ కొన్ని చర్యలు తీసుకుంది పాకిస్తాన్, చర్యలు కరెక్టేనా? అంటే సింధు జలం నిలిపివేయడం కావచ్చు, అలాగే కొన్ని ఆంక్షలు విధించడం కావచ్చు, అక్కడ ఎక్స్పోర్ట్ నిలిపివేయడం కావచ్చు, ఇక్కడ ఉన్న పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పింది. సో ఇదేంటి కరెక్ట్ అని ఏమైనా తీసుకోవాలి? ఇప్పటివరకు అయితే ఇది కరెక్టే, బట్ నేను చూస్తున్నాను నిన్న మొన్న అంటే ఎల్ఓసి దగ్గర వాళ్ళు చేస్తున్న కవింపు చర్యలు అలాంటి వాటిని ఒకవేళ ఇంకా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తే వారికి మనం సన్నద్ధం అవ్వాల్సిందే. ఇప్పుడైతే తగిన బుద్ధి చెప్తున్నట్టేనా భారత్ పాకిస్తాన్? నేనేమనుకుంటున్నా ఇంకా చాలా మెత్తదనమే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మన వాళ్ళు. ఇంత మెత్తదనం పనికిరాదు, కొంచెం గట్టిగానే ఉండాలి మనం కూడా. అంటే ఇప్పటికే పాకిస్తాన్ అయితే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, కేజీ చికెన్ 800 రూపీస్ పెరిగింది. సో అంటే మన ఎఫెక్ట్ అండ్ భారత్, సో ఇది కూడా ఒక విజయంగా భావించవచ్చు కదా భారత్? అవునండి, అయినా కూడా వాళ్ళకి అవేం లేకున్నా కూడా వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ మీదనే మన మీద కోపంతో వాళ్ళు అవేవి లేకున్నా కూడా మన మీద అటాక్ చేయడానికే వాళ్ళు మెయిన్గా ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. Subscribe to One India and never miss an update.